హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో ఎక్కడికక్కడ ఐకేపీ సెంటర్లో నిలువున్న ధాన్యం ఇప్పటి వరకు కూడా రైతుల దగ్గర నుండి పూర్తి స్థాయిలో వడ్లు కొనుగోలు చేయండి రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై ఎప్పుడు కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఐకేపీ సెంటర్లను సందర్శించకపోవడం ఇది ఎంతవరకు నయం? రైతులకు ఇవాళ అకాల వర్షం పడడం వలన వరి ధాన్యం తడిస్తే కూడా అధికారులు కొనడం అనడం ఇది ఎంతవరకు నయం? అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోవడం వలన రైతులు ఎక్కడికక్కడ ఇబ్బంది పాలవుతున్నారు. ఈ రైతుల వల్లనే మీరు ఓట్లేస్తే గెలిచింది. దయచేసి రైతులను పట్టించుకోవాలి. రైతులు 6 కాలంలో వడ్లను కోసి ఐకేపీ సెంటర్లో తెచ్చి నెల అయినా కూడా వడ్లను కొనుగోలు చేయండి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి. ఇది రైతులపై కక్షపూరితమైన విధానం అని అనడం జరుగుతుంది. దయచేసి తడిచిన ధాన్యమైనా తడవని ధాన్యమైనా కరెక్ట్ టైంలో కొనాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఈ రైతులను ఇబ్బంది పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇది ఎంతవరకు? ఈ రైతులు లేదే దేశం లేదు. కాబట్టి రైతుల వడ్లను కరెక్ట్ టైంలో కొనాలని రైతుల పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎక్కడికక్కడ అరిగోసపడుతూ అధికారుల కాళ్లపై కూడా పడుతున్నారు. ఇదేనా రైతులు ఏరి కోరు తెచ్చుకున్న ప్రజాపాలన అనే దానికి నిదర్శనమని తెలియజేస్తున్నాం. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై చూపు చూడాలని, రైతుల వడ్లను కొనాలని తెలియజేస్తున్నాం. కొనని పక్షాన ఈ రైతులే మీకు తగిన బుద్ధి చెప్తారని తెలియజేయడం జరుగుతుంది. పెట్రోల్ రేట్లపై కాదు, దయచేసి ఈ వడ్ల కొనుగోలును పూర్తి స్థాయిలో మొక్కల కొనుగోలును చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. మీ రాజేష్ జీ.